గారి ఆదేశం మేరకు గత వారం రోజుల నుంచి ఈ వితౌట్ నెంబర్ ప్లేట్ యొక్క వాహనాల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ఏ వాహనం తిరిగినా మా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు మరి ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ లేదంటే క్యాంపర్ నెంబర్ ప్లేట్ కానీ ఎవరైనా వాహనం తీసుకొని బయటకు వస్తే అటు వాహనాలు పక్కా సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ లేకుండా బయటకు వస్తున్నామంటే పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఫైన్ వేస్తారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఫైన్ వేస్తారు. ఆ ఫైన్లు తప్పించుకోవాలన్న ఒక చెడు ఉద్దేశం కొట్టి తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా క్రైమ్ చేసినా ఆ పోలీసులకు దొరకద్దు అనే ఒక చెడు ఉద్దేశం కొట్టి వస్తున్నట్టు మేము భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ప్రతి వాహనానికి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. నెంబర్ ప్లేట్ ముందు వెనుక హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ మాత్రమే వాడాలి. కొందరు ఏం చేస్తారంటే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు తర్వాత వాళ్ళ నేమ్ కలిసినట్టు కొన్ని నెంబర్లు తయారు చేయడము, లేదంటే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ అంటే ఒక నెంబర్ పెద్దగా ఒక నెంబర్ చిన్నగా రకరకాల డిజైన్లతో కొందరు నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు వాహనాలకు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డిజైన్ రకరకాల డిజైన్లతోటి ఫ్యాన్సీ నెంబర్లు వాహనాలకు అలవలేదు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ మాత్రమే వాడాలి. ముందు వెనుక తప్పకుండా నెంబర్ ప్లేట్లు ప్రతి వాహనానికి ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకుంటే పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాత నెంబర్ ప్లేట్ లేనందుకు ఆ వ్యక్తికి ఫైన్ వేసిన తర్వాత ఆ ఒరిజినల్ ఆర్సీ చెక్ చేసుకొని ఒరిజినల్ ఆర్సీతో కరెక్ట్ కంపేర్ అయిన తర్వాత మాత్రమే వాహనాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ ప్లేట్ వాహనాల వితౌట్ నెంబర్ ప్లేట్ వాహనాల యొక్క స్పెషల్ డ్రైవ్ ఇది ఆదిలాబాద్ డివిజన్లో కంటిన్యూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు సిఐలు హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు అది 1 వీక్ నుంచి చేస్తున్నారు. ఈ 1 వీక్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు దాదాపు 321 వాహనాలను నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి వాటి అన్నిటి యొక్క ఆర్సీలు చెక్ చేసుకొని కరెక్ట్ ఉన్న వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ ప్లేట్ లేకుండా రిపీటెడ్గా ఎవరైనా మన వాహనాలను ఓనర్స్ వాడితే రెండోసారి ఆ వాహనం దొరికితే అటు వాహనాన్ని సీజ్ చేసి వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.